నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు శ్రీవాణి మంగళవారం ఆత్మహత్యానికి పాల్పడి తనపై పోలీసుల వేధింపులు జరిగినట్లు ఆరోపించింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు పిలిచి గంటలు తరబడి కొట్టారని, దుర్భాషలాడారని, తప్పుడు దొంగతనం ఆరోపణలు మోపి సమాజంలో అవమానించారని ఆమె వాపోయింది. ఆమె స్టేట్మెంట్ ను నమోదు చేసుకున్న హెచ్ఆర్సీ వచ్చే నెల 30న హాజరు కావాలని సూచించింది. కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్, చొంపల మీద కొట్టిరు. ఒక ఇద్దరు కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటుంది, ఆమె నా కాళ్ళ మీద నిలబడ్డది. ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు. సార్ ఈ దెబ్బలకి నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసేనంటే నెక్స్ట్ అదే చేస్తేనే నెక్స్ట్ అదే చేస్తేనే నేను చూడు నువ్వు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా గలంజే అనుకుంటా తిట్టుకుంటా మరీ నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటివరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైలో కూడా పోయి సార్ మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటివరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా పేరు నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. ఆ లోపల ఆ మొక్క దాంట్లోకే పోవాలా, వేరే దగ్గర రావద్దని చెప్పి ముగ్గురిని అట్లనే చేసింది సార్. వాళ్ళ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. నన్నే కాదు రాణి అన్నట్టు ఆమెని, మధుర అన్నట్టు ఆమెని, ఇంకొక ఆమెను కూడా అట్లనే చేసింది సార్.